సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో మోదీ మళ్లీ ప్రధాని అవుతాడనేది కూడా అంతే నిజమన్నారు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని వివిధ కాలనీల్లో రఘునందన్ రావు ప్రచారం నిర్వహించారు. పటాన్ చెరువులోని ఏపీఆర్ లగ్జరియా కాలనీ ప్రజలతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. రాహుల్ గాంధీ మాట్లాడేవన్నీ అబద్దాలేనని రఘునందన్ విమర్శించారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది బాటలో పయనిస్తుందని, వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. తాము ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మూడోసారి మోదీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను రఘునందన్ రావు వివరించారు. ఒక కుటుంబంలో తక్కువగా 4 ఓట్లు ఉన్నాయనుకుంటే 30 × 4 120 అట్లీస్ట్ 100 పీపుల్ని పర్ డే కన్విన్స్ చేసిన యూ హ్యావ్ 35 డేస్ ఆఫ్ టైం. మధ్యలో 5 రోజులు బ్రేక్ తీసుకోండి, ఉగాది, శ్రీరామనవమి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈవెన్ దేర్ ఆల్సో యూ హ్యావ్ 30 డేస్ ఆఫ్ టైం. రోజు 30 కుటుంబాలంటే 100 మందిని కన్విన్స్ చేస్తే 30 రోజుల్లో మీరు పార్టీ చేసే కంట్రిబ్యూషన్ 3000 ఓట్లు కంట్రిబ్యూషన్. ఇక్కడ ఒక 100 మెంబర్స్ ఉన్నాం. 100 మెంబర్స్ ఇంటూ రోజు వారు చేసినటువంటి కృషి 3000 అనుకుంటే 100 × 3000 అంటే అప్రాక్సిమేట్లీ కమ్ టు ఎ ఫిగర్ ఆఫ్ 3 lakhs. మీకు ఏమనిపిస్తుంది? నేను ఒక్క దగ్గర చేసేది నేను చేయకపోతే ఏమలేదు అనుకోవచ్చు. దయచేసి ఏ యుద్ధమైనా ఏ కొట్లాటైనా ప్రారంభమయ్యేది మొదటి అడుగుతుంది. సో దయచేసి రేపటి నుంచి చేయండి అని చెప్పిన టుడే సండే టేకింగ్ ఇట్ యాజ్ ఎ లీవ్. కాబట్టి ఒక 100 రోజు మోడీ గారి కోసం ఒక 30 మందిని కాంటాక్ట్ చేశారు. రఘునందన్ గెలిస్తే నరేంద్ర మోడీ గారితో పాటు 400 మంది ఎంపీలు భారత పార్లమెంట్ వచ్చినప్పుడు ఎక్కడున్నాడు మనం మెదక్ ఎంపీ చూసుకుందామా, ఏ పార్టీ వాడు మెదక్ ఎంపీ గెలిచినాడని చూసుకుందామా, లేదు మోడీ గారితో పాటు పోతున్నాం మా ఎంపీ మా మెదక్ ఎంపీ కూడా కాషాయ గడ్డ వేసుకొని పోతున్నాడా? దయచేసి ఒకసారి ఆలోచించమని మీ అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ, ఎండాకాలం ఉదయం 10 అయింది. ఇప్పటికే చాలా ఎండలు ఉంటా ఉన్నాయి. చాలా మంది నాతో పాటు కలిసి కొంచెం వాక్ చేసినారు, కలిసి అడుగులు వేసినారు. అట్లే ఈ 40 రోజులు నా కోసం అడుగులు వేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించి మెదక్ పార్లమెంట్ సభ్యులను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటూ, చాలా మంది ఉన్నారు. దాని సమయాభావం వల్ల నేనే స్ట్రైట్ గా మైక్ తీసుకొని నేను చెప్పాలనుకుంటున్నాను.